నీ చేతికి వచ్చిన ఏ పని అయినా ఇక్కడే చేయాలి. చనిపోయాక చేద్దాం ఏ ఉపాయమే లేదు. నీ శక్తి లోపము లేకుండా నీ ఇక్కడే చేయాలి. మరణించితే విశ్రాంతిగా భూమి మీదకి వెళ్ళాలంటే మరి ఉండదిగా. ఆరోగ్యమే ఉన్నా రోగమే ఉన్నా లాజర్లా ఏకులా ఈ శ్రమ భరించాలి. నూరేళ్లకు అబ్రాహమును పిలిచాడుగా, ఆ వయసులలో ఈ సాకులు కన్నాడుగా. 70, 80, 90 ఏళ్ళు ఆ యొక్క దుఃఖమే మోసే ఆ కాలంలో పనిచేశాడుగా. ముసలోడని దేవుని మోసని వదలలేదుగా. ఆ వయసైన దేవుని పని మీకుందిగా. 70, 80, 90 ఏళ్ళు ఆ యొక్క దుఃఖాన్ని మోసే ఆ కాలంలో పనిచేశాడుగా. ముసలోడని దేవుని వదలలేదు. ఆ వయసైన కేసు పని మీకుందిగా. మంచిది దేవుని చిత్రం. అలాగే గారికి మంచిగా చక్కగా పాట దేవునికి చూపించడాన్ని బట్టి మరి నారాయణ గారికి ఏసుక్రీస్తు పేరిట వందనం చెల్లించుకుంటున్నామా. ప్రతి రోజు చక్కగా మీరు ఆ ఫోన్లో మీరు రిసీవ్ చేసి దేవుని సేవలో మీరు వర్ధలనే ఆశిస్తూ కలిగి ఉన్నాము దేవుని పట్ల. అలాగే చిన్న దేవునికి చూపించి దేవునికి ఆరాధించి చక్కగా పాడిన ప్రతి చిన్నతనం మరి తీసుకుపోయేట అందరం చెల్లించుకుంటాం. ప్రతి ఉదయకాల సమయం మరి చిన్నతనం వేగిరి పడుతూ మరి అటెండ్ అవుతుంది కాబట్టి దేవుడు ఇంకా దీవించింది కాక. అలాగే మరి మన మధ్య భారతం గారు పాడున్నారు కాబట్టి దేవునికి స్థుతించి దేవునికి ఆరాధించారు కాబట్టి మరి సమయం ఎంతో దేవుడు తీసుకుంది కాబట్టి దేవుని ఆనంద వందనం చెల్లించుకుంటున్నాము. మరి ఎవరైతే ఫోన్ విజిట్ చేయట్లేదు ఎక్కట్లేదు వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి, దేవుడు వాళ్ళతో మాట్లాడాలని. మరి ఎంతవరకు దేవుడు మనం నడిపించి దేవునికి మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటున్నాను. మరి ఈ సమయంలో దేవుని వాక్యం వినే సమయము నిశ్శబ్దంగా ఉండాలి, శబ్దం చేయకూడదు, ఎవరితో మాట్లాడకూడదు, పక్కవారైనా సరే మాట్లాడకూడదు. మరి మాట్లాడాలైనా సరే మీరు మరి మీ ఫోన్లో మీకు మ్యూట్ చేయడం తెలియదు కాబట్టి మీ మాటలు మా అందరికీ మరి ఒక బాధకరంగా మారుతుంది, ఇష్టకరంగా మారుతుంది. చెప్పే సమయంలో మాట్లాడకూడదు చూసి, ఎందుకంటే దేవుడు మన పక్కన తీసుకుంటున్నాడు, దేవాది దేవుడు మనతో మాట్లాడుతుందని మనం గుర్తెరగాలి. ఓకే, ఈ సమయంలో దేవుని దాసులు మన సహోదరులు మన మధ్యలో ఉన్నారు. మరి గోపాల్పూర్ మళ్ళీ కూడా ఆమె ఏరియా నుండి దేవుడు వాక్యం మనకు బోధించేందుకు ఆయన ప్రస్తుతం ఉన్నారు కాబట్టి దయచేసి ఫోన్ విడిచిపెట్టి ఎక్కడికి పోవద్దని కొద్ది సమయం దేవునికి మనం ఇస్తున్నాము. దేవుడు మన పట్ల ఆకర్షించింది కాబట్టి ఆయన ఉండడానికి వేగిరి పడి ఉండదండి. ఈ సమయంలో మనకంతా ఇవ్వబడుతుంది, ఆయన మనకు ముందుకు నడిపిస్తారు. ఓకే, మంచిది. దేవునికి మహిమ కలం గాక. నా వాయిస్ అందరికి వినిపిస్తుందా? నా వాయిస్ అందరికి వినిపిస్తుందా? ఓకే, మంచిది. మరి ఫోన్ కాన్ఫరెన్స్ కాల్ ఉన్న ప్రత్యేక సహోదరి మనలకు దేవుని బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి దేవుడు మనల్ని ప్రేమించి మరొక దినము మనమంతయు ఆయన నామంలో కూడుకున్నటకు దేవుడు మనకి ఇచ్చిన ఈ యొక్క గొప్ప అవకాశం బట్టి మరొకసారి దేవాది దేవునికి స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ మరి ప్రార్థనతో ప్రారంభించుకుందాం. అందరూ తల నుంచి నడితే ప్రార్థన చేసుకుందాం అండి. సర్వశక్తుడా, సర్వోన్నతుడా తండ్రి, నీ ఘనమైన నీ అతి పరిశుద్ధమైన నామమునకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి తండ్రి అనుదినము నీ సన్నిధిలో మేమంతా నీ నామలో కూడుకున్నటకు నీవు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతకి, ఈ గొప్ప భాగ్యానికే నీకే కృతజ్ఞతాస్తులు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ బిడ్డలంతయు కీర్తనం ద్వారా నిన్న ఆరాధించున్నారు తండ్రి. ఇదిగో నా తండ్రి, నీ వాక్యము వినుటకు మేము ఎగిరిపడుచున్నాం. నీ మాటలు మా జీవితాలు సరిచేయను, నీ మాటలు మా బ్రతుకులు మార్చును గనుక నీ వాక్యము మేము నా తండ్రి జాగ్రత్తగా విని ఆ ప్రకారము మా బ్రతుకులు నీకు ఇష్టంగా మార్చుకున్నటకు సహాయం అనుగ్రహించండి తండ్రి. ఈ లోకంలో ఉంటూ తండ్రి ఈ లోక మర్యాదలు మేము అనుసరించక నీ వాక్యము వింటూ నైనా పరసంబంధంగా మేము జీవించే మహాభాగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఇచ్చిన అవకాశం బట్టి మరొకసారి నీకు కృతజ్ఞతాస్తులు స్తోత్రం చెల్లిస్తూ ఈ ప్రార్థన నీ కుమారుడు మరక్షకుడు
ప్రభువైన యేసుక్రీస్తు పేరిట అడిగే ఆమె మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు ఎవరైతే పాడడానికి అవకాశం దొరకలేదో వారికి రేపు ఇవ్వబడును, వారు సిద్ధపాటు కలిగి ఉండాలని మనవి. మరి ఒక ప్రకటన ఏంటంటే, ఈరోజు సాయంత్రము 5:30 గంట సమయంలో గోపాల్పూర్ మా ఇంటి దగ్గరనే మరి సువార్త కూడిక ఉన్నది కనుక అందరూ కూడా ఎవరు కూడా ఇంటికాడ ఉండుకోక, లేకపోతే వేరే పనికి వెళ్ళక మరి దేవుని సన్నిధికి వచ్చి దేవుని మహాజ్ఞానం నేర్చుకొని మనము నేర్చుకుంటూ నేర్చుకున్న దాన్ని ఇతరులకి నేర్పడానికి మనం ప్రయాసపడాలి. మనం ముందు నేర్చుకుంటూనే ఇతరులకి నేర్పగలమండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. దేవుని సన్నిధికి ఎందుకు మనం వెళ్తాము అని అంటే దేవుడు ఆ మహాజ్ఞానాన్ని నేర్చుకోవడానికి. దుకాణంకి వెళ్ళాము అంటే, లేకపోతే ఇంటి పనులకి వెళ్ళామనుకో, పనికి వెళ్ళడం అని నేను చెప్పట్లేదండి. అంటే స్పెషల్ డే ఏ రోజైతే మనకి మీటింగ్స్ ఉంటాయో, ప్రార్థన గృహ కూడికలు ఉంటాయో, ఆ రోజు మాత్రం మనం ఏం చేయాలి, 1 గంట 2 గంటల ముందు సెలవు తీసుకుని వచ్చి మరి దేవుని సన్నిధిలో మనం సమయం ఇస్తే చాలా మంచిదండి. మనము ఎప్పుడు కూడా శరీరం కోసం చూసుకోక ఆత్మను గురించి కూడా చింతించి ఆత్మకు ఎంత పట్టుకు మనము ఆత్మాహారాన్ని పెడుతున్నాము అనేది కూడా మనం గమనించుకోవాలి. మరి ప్రేమపూర్వకంగా అందరూ కూడా వచ్చి కుటుంబం యొక్క గోపాల్పూర్ ప్రాంతానికి వచ్చి అందరూ కూడా దేవుని జ్ఞానం నేర్చుకోవాలని అందరికి మనవి. ఎవరు కూడా మిస్ కాకండి. మీతో పాటు మీ కుటుంబంతో పాటు మీ బంధువులు, మీ స్నేహితులు, మీకు తెలిసిన వారు ఎవరున్నా కూడా వారిని కూడా తీసుకొని రండి. ఓకే, పలానా చోట మళ్ళీ పలానా చోట కూడిక జరగబోతుంది, మంచి దేవుని వాక్యం నేర్చుకోవచ్చు, పదండి వెళ్దాం అనుకుని వారిని కూడా తీసుకొని రండి. మాట్లాడకండి. ఎవరో మాట్లాడుతున్నారు. దయచేసి ఎవరు మాట్లాడకండి. ఎవరైతే మాట్లాడతారో మాకు తెలిసినట్టుగైతే ఫోన్ కట్ చేసేస్తాము కనుక మీరే జాగ్రత్త పడండి, మాట్లాడకంట. ఓకే, సరే, మంచిదండి. సరే 5:30 గంటలకు మరి అందరూ వచ్చి దేవుని దీవెనలు పొందమని ఆశిస్తూ మనం దేవుని వాక్యం నేర్చుకుందాం. మనము ఎన్నో దినాల నుండి ఒక విషయం నేర్చుకుంటున్నాం. మరి ఉపవాసం గురించి నేర్చుకుంటున్నాం. ఉపవాసం దేనికి చేయాలి, ఎవరి నిమిత్తం చేయాలి, ఉపవాసం అంటే ఏంటిది, ఉపవాసం ద్వారా ఎటువంటి లాభాలు, లేకపోతే ఉపవాసం చేసిన ద్వారా మనకి ఏంటి, ఇలాంటివి ఎన్నో సంగతులము మనం నేర్చుకుంటున్నాం. ఉపవాసము అనేది ఏంటంటే, ఉపవాసము అనేది దేవునికి మనకును సంబంధము దృఢపరిచేది. ఉపవాస ప్రార్థన ఏంటిదంటే దేవునితో మరి దగ్గర కావటం, దేవునికి మరి దగ్గర కావటం అండి. ఉపవాస ప్రార్థన అంటే దేవునికి అతి దగ్గర కావటం, క్లోజ్గా ఉండటం ఉపవాస ప్రార్థన. బాగా శబ్దాలు అవుతున్నాయి, ఏంటిదో ఎక్కడో. అందరూ మ్యూట్లో పెట్టుకోండి. ఎవరికైతే మ్యూట్ సిస్టమ్ తెలియదో వారు తలుపు బంద్ చేసుకోండి. ఓకే, ఉపవాస ప్రార్థన ఏంటిది అంటే దేవునికి నీకును అనగా దేవునికును మనకును అతి క్లోజ్, అంటే చాలా దగ్గర చేస్తుంది ఉపవాస ప్రార్థన. కనుక ఈ ఉపవాస ప్రార్థన అనేది చాలా మంచిది, చాలా మంచిదండి. ఎవరో మాట్లాడుతున్నారు, వినండి, విని గమనించేసి ఫోన్ కట్ చేసి
నారాయణం గారు, అమ్మ నారాయణం గారు, అమ్మ ఎవరు మాట్లాడుతున్నారు? మీరేనా అమ్మా? ఓకే ఓకే సరేనమ్మా, మీరు లైన్ కట్ చేయడం పడుతుంది. సరే, ఈ శబ్దం మీ కట్ వస్తుంది, కట్ చేసేస్తున్నానమ్మా, మీరు తర్వాత ఎందుకు కానీ. ఓకే, ఎవరికి ఏదైతే డిస్టర్బ్ కట్ చేస్తానులేండి. ఎవరైతే ఎక్కడి నుంచి డిస్టర్బెన్స్ అవుతుందో దేవుని సన్నిధికి మరి అమర్యాదగా దేవుని సన్నిధిలో కూడా మాట్లాడుతున్నారంటే దేవునికి మరి వారు వాక్యం పట్ల శ్రద్ధ లేదు అని అర్థమవుద్ది. అలాంటి వారికి ఫోన్ కట్ చేసేయండి, పర్లేదు. దేవుడు అంటే భయము, దేవుడు అంటే భక్తి, దేవుడు అంటే ప్రేమ, శ్రద్ధ లేనివారు కేవలం శరీరంతో దేవుని వాక్యం వింటే లాభం లేదండి. మనస్ఫూర్తిగా హృదయపూర్తిగా దేవుని వాక్యం వినాలి. అప్పుడే మన జీవితాలు మారుతాయి. మనస్ఫూర్తిగా ఎవరో ఫోన్ చేశారు కదా, తప్పదు కదా, ఎవరేమనుకుంటారో అనే మనస్తత్వం మందు ఫోన్ చేసి ఫోన్ ఎత్తి దేవుని సన్నిధిలో సమయం గడిపితే వేస్ట్. దేవుని పట్ల మనకి ప్రేమ, భయము, భక్తి ఉంటే అది మన జీవితాన్ని ఉపయోగపడుతుంది. ఓకే, అయితే ఉపవాస ప్రార్థన ఏం చేస్తుందండి? మనకి దేవునితో సంబంధము చాలా దృఢపరుస్తుంది అన్నమాట. దేవునితో చాలా దగ్గర సంబంధాన్ని మనకి ఏర్పరుస్తుంది. కనుక ఉపవాస ప్రార్థన చాలా మంచిది. మరి ఉపవాస ప్రార్థన గురించి అనేక సంగతులు విన్నాం. ఎలాంటి ఉపవాస ప్రార్థన దేవునికి ఇష్టము అనేది కూడా మనము చూసుకుంటూ వస్తున్నాం. మరి యేసు ప్రభు కూడా ఉపవాస ప్రార్థన గురించి 6వ అధ్యాయము 17-18లో మనకి కొన్ని సంగతులు నేర్పారు. ఏంటిది? నువ్వు ఉపవాసం చేసినప్పుడు నీ వేషధారుల వలె ఉండక నీ తండ్రి అయిన దేవుని సముఖంకి వెళ్ళి గదిలోనికి వెళ్ళి నువ్వు దేవునికి సమయం ఇవ్వు. అంటే నీ వీధి వారికి కానీ, నీ ఇంటి వారు కానీ, నీ బంధువులు కానీ ఏం చెప్పొద్దు, నువ్వు ఉపవాసం ఉన్నానని చెప్పక, నీ ఉపవాస ప్రార్థన అనేది కేవలము నువ్వు దేవునితో గడపాలనేది యేసు ప్రభు అక్కడ చెప్పడం జరిగింది. ఓకే, అంటే ఎలా ఏ పద్ధతిలో చేయాలనేది యేసు ప్రభు అక్కడ మనకి నేర్పారండి. 10 మంది చెప్పక, బయటికి వెళ్ళక, మన రూమ్లో మన గదిలోను ఉండి ఆ సమయమంతా దేవుని సన్నిధిలో మనం గడపాలి. ఒకరోజు ఉన్నావా ఉపవాసము, ఒక రోజంతా దేవునితో గడుపు. 2 రోజులు ఉంటావా ఉపవాస ప్రార్థన, అది 2 రోజులంతా దేవునితో గడుపు. 3 రోజులైనా కూడా నీవు దేవునితో మాత్రమే సమయం గడపాలని అక్కడ యేసు ప్రభువు చెప్పారన్నమాట, నేర్పుతున్నారు ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి అనేది. ఓకేనా? ఆ తర్వాత మనం తండ్రి అయిన దేవుని దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో కొన్ని మాటలు తండ్రి అయిన దేవుని గురించి మనం తెలుసుకుంటున్నాం. ఉపవాస ప్రార్థన మీరు చేస్తున్నారు, కానీ అది ఎలాంటి ఉపవాస ప్రార్థన మీరు చేస్తున్నారు? మీరు ఉపవాస ప్రార్థన చేస్తున్నారే కానీ మీరేం చేస్తున్నారు? వ్యాపారంకి వెళ్ళిపోతున్నారు, దుకాణానికి వెళ్ళిపోతున్నారు, పనులకి వెళ్ళిపోతున్నారు. పనికి వెళ్ళిపోతుంటూ మీరు వ్యాపారం చేసుకుంటూ మీ పనిలో మీరు బిజీ ఉంటూ పేరుకి ఏమేంటున్నా మీరు నా సన్నిధికి వచ్చి నేను ఉపవాసం ఉంటున్నాను తండ్రి, యెహోవా నా తండ్రి, నేను ఉపవాసం ఉంటున్నాను, మీరు నా ప్రార్థన వినట్లేదు, నేను ఎన్ని ఇబ్బందులు ఉన్నాను, లేకపోతే నా సమస్య ఒకటి ఉంది, నాకు పలానా మా బావుకు ఉద్యోగం దొరకలేదు, మా పాపకి పెళ్ళి కావట్లేదు, లేకపోతే ఏదో డబ్బులు రావాల్సింది రాక దానికోసమే నేను ఉపవాసం ఉన్నాను, కానీ అది ఆ పని జరగట్లేదు అని తిరిగి మీరు ఎవరికి ప్రశ్నిస్తున్నారు? తండ్రి అయిన దేవునికి. అది సరైన ఉపవాస ప్రార్థన కాదు. మీరు నాకు నచ్చే ఉపవాస ప్రార్థన చేయట్లేదని యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో దేవుడు ఖచ్చితంగా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నారు. అంటే ఎలాంటి ఉపవాస ప్రార్థన మనం కొన్ని మాటలు విన్నాం, ఎలాంటి ఉపవాసకి ఇష్టమైనది అని కొన్ని మనం మాటలు విన్నాం, మరికొన్ని విందాం. మనం ఏది చేసినా కూడా దేవునికి నచ్చేటట్టే చెయ్యాలి. గుర్తుపెట్టుకోండి, మనం ఏ పని చేసినా అది దేవుడు చూడాలి, దేవుడు చూస్తేనే చాలు. దేవుడు అంటే దేవునికి నేను ఆనందపరచాలి తప్ప మనుషులు కాదు, దేవునికి సంతోషపరచాలి తప్ప మనుషులు కాదని ఈ మాట గుర్తుపెట్టుకుని మనందరం.
మనం ఏ పని చేసినా కూడా అంటే ఇప్పుడు మీటింగ్ అవుతున్నాయండి, మనకి మీటింగ్లు జరుగుతుంటాయి, అప్పుడప్పుడు మీటింగ్లు పెడుతుంటాము, భోజనాలు అవుతుంటాయి. అక్కడ కొంతమంది పనులు చేస్తుంటారు, చాలా పనులు ఉంటాయి. ఇప్పుడు భోజనాలు అంతా ఇప్పుడు మనం భోజి పెట్టుకుంటాం కదండి, విందు పెట్టుకుంటాము. ఆ విందుకు సంబంధించిన ముందు రోజు అంతా 2-3 రోజులు బాగా కష్టపడతారు. ఎవరు? యవనస్తులు. ధర్మరాజ్ భాయ్, మానజ్ భాయ్, తరుణ్, టైటియా వీళ్ళంతా బాగా కష్టపడతారు. మరి విందు అయిపోయిన తర్వాత అప్పుడు ఎవరి పనులు పడతాయి? ఊడవటము, తోమటము, ఇవన్నీ ఎవరి పనులు? స్త్రీల పనులు. అలాంటప్పుడు నాకెందుకులే అని ఇది నా పదలే. కొంతమంది కూడా అలాంటి వారు కూడా ఉన్నారు, పని చేయరు. అది ఎవరి పని ఎవరు అనుకుంటున్నారు? దేవుని పని అనుకున్నవారు ఖచ్చితంగా చేస్తారు. ఇది దేవుని పని, ఇది 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 ఎవరి పనో నైనందుకు చేయాలి అని అనుకున్నవారు చేయరు. గుర్తుపెట్టుకోండి, ఇది తేడా ఉంటుంది అన్నమాట. మనము ఏది చేసినా దేవుడు చూడాలి, మనుషులు చూసి మనుషులు సంతృష్టిపరిచే పని మనము చేయకూడదు. గుర్తుపెట్టుకోండి, నా బాధ్యత నేనేం చేస్తున్నాను దేవుని కొరకు అనేది కూడా ఉండాలి. ఓకే, ఒక్క నిమిషం, లైన్ కట్ అయింది. సరే, అందరు లైన్లో ఉన్నారు. దేవుడు కొన్ని ఓకే దేవుడు కొన్ని మాటలు విందాం. ఆయన ఏమంటాడు ఉపవాసం గురించి? ఎలాంటి ఉపవాసం ఆయనకి ఇష్టము? యెషయా గ్రంథము 58 అధ్యాయము వెళ్ళిపోద్దాం మనం. యెషయా గ్రంథము 58 అధ్యాయము 6వ వచనం మరొకసారి చదువుతాం. దుర్మార్గులు కట్టిన కట్లను విచ్చుడు, కాడుమాను మేకులు తీయటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని జరగొట్టుటయనే నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా అండి. ఆయన ఏర్పరచుకున్న ఉపవాసం ఇది. కానీ మనుషులు ఏర్పరచుకున్న ఉపవాసం ఏంటిది? నేను ఉపవాసం ఉంటే నా కుమార్తెకి మంచి మార్కులు రావాలి అని ఉపవాసం ఉంటారు. కొంతమంది అదే స్టూడెంటు నేను మంచి మార్కుల్లో పాస్ అవ్వాలి అని ఉపవాసం ఉంటారు. మరికొంచెం తల్లిదండ్రులు అయితే వారి పిల్లలు అంటే మంచి భవిష్యత్తు ఉండాలి, లేకపోతే వారు పెళ్లి విషయంలో ఉపవాస ప్రార్థన చేస్తుంటారు. మరికొంతమంది వారు రోగం విషయంలో ఉపవాస ప్రార్థన చేస్తుంటారు, రోగం పోవాలని. మరికొంతమంది అంటే వారు ఇల్లు కట్టుకోవాలనో, పెళ్లి చేయాలనో, ఉద్యోగం పొందుకోవాలనో, ఇలా నానా విధాలమైన వారు సొంత లాభం కొరకు ఉపవాసం ప్రార్థన చేస్తూ దేవునికి అడుగుతుంటారు ఏంటంటే, నేను పలానా విషయంలో ఉపవాస ప్రార్థన ఉన్నాను తండ్రి, నువ్వు వినట్లేదని. వారు ఏర్పరచుకుంటే మనం ఇది ఈ విషయంలో ఉంటున్నాను ఉపవాసము, నువ్వు నా మనవి విని, ఇదిగో నేను ఉపవాసం చూసావా ప్రభువా నా తండ్రి, నీకోసమే కదా. ఎవరి కోసం అంటారు? నీకోసమే కదా. నేను దినమంతా భోజనం చేయక 12 గంటలైంది భోజనం చేయలేదు, 6 గంటలైంది భోజనం చేయలేదు, 2 గంటలైంది భోజనం చేయలేదు అని కొంతమంది నుండి దేవుని మీద ప్రశ్నలు అడిగి అంటే దేవునినే నిందిస్తుంటారు. కొన్ని నెలల నుండి మరి లెంత్ డే అంటారు కదా, మన లెంత్ డే ఉపవాస ప్రార్థన 40 రోజులు చేస్తుంటారు ఈ మార్చి నెలలో. ఎందుకండి? ఏదో ఒక ఆశతో, ఏదో ఒక కోరికతో ఉపవాసం ఉంటారు అండి. అది తీర్చిన వరకు, అది తీరలేదనుకో, ఎంత ప్రార్థన చేస్తే దేవుడు వినట్లే అంటే. ఇప్పుడు యెషయా గ్రంథము అందుకే మరి దేవుడు చెప్పాడు కదండి, ఏమంటున్నాడు ఇక్కడ 3వ వచనంలో? వారు ఏమంటారంట? మేము ఉపవాసం ఉండగా నీవు ఎందుకు చూడవు అని అంటారంట. యెషయా గ్రంథం 58:3లో అంటే వారికి నచ్చేటట్టు వారు ఉపవాసం అనుకుంటారు. వారి కోరికల కోసం వారు కోరికలు తీరాలి అని వారు ఏర్పరచుకున్న ఉపవాసము వారిది. తిరిగి ఏమంటారంటే, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు
చూడవు, ఎందుకు లక్ష్య పెట్టవు అని తిరిగి దేవునికే ప్రశ్నించేవారు చాలామంది ఉన్నారు అండి. దేవుడు దేన్ని ఇష్టపడుతున్నాడో, దేవునికి ఎలాంటిది, ఏం చేస్తే దేవునికి ఇష్టము అనేది ముందు మనం తెలుసుకొని ఆ తర్వాత ఆయనకి నచ్చేటట్టు ఉపవాసం ఉంటే అది అప్పుడు నీ మనవి దేవుడు వింటాడు, నీ బాధను చూస్తాడు అండి, నీ మనవి వింటాడు. అప్పుడు అందుకు నాకు నచ్చే ఉపవాసం ఏది, నేను ఏర్పరచుకున్న ఉపవాసం ఏంటో తెలుసా? నీవు ఏర్పరచుకున్న ఉపవాసం వేరే, నేను ఏర్పరచుకున్న ఉపవాసము వేరే. వ్యత్యాసం ఉంది, రెండు చాలా తేడా ఉంది. నీవు స్వార్థము అంటే నీకును నీ కుటుంబం మాత్రమే బాగుండాలి, దానికోసమే నువ్వు ఉపవాస ప్రార్థన ఉంటావు. ఓ మానవులారా, మీరు ఎలాగ ఉపవాస ప్రార్థన చేస్తున్నారంటే నేను నా కుటుంబం బాగుండాలి అంతే. కానీ అది మీరు ఏర్పరచుకునే ఉపవాసం అది. కానీ నేను ఏర్పరచుకున్న ఉపవాసం ఏంటో తెలుసా? ఏమంటున్నాడండి? దుర్మార్గులు కట్టిన ఆ కట్లను విప్పండి, కాడిమాను మేకులు తీయండి, బాధింపబడిన వానిని విడిపించండి, ప్రతి కాడిని విరగగొట్టండి. ఏంటిదండి? ఎందుకు తీయమంటున్నాడు, విప్పమంటున్నాడు, విరగొట్టున్నాడు? దేనికి? అదే కదా నేను ఏర్పరచుకున్న ఉపవాసం అంటున్నాడు. ఏంటిదో తెలుసా? ఉదాహరణకి నాలో అనుకోండి, నాలో బాగా సినిమా చూసే అలవాటు ఉందనుకోండి, లేకపోతే బాగా సీరియల్ చూసుకునే అలవాటు ఉందనుకోండి. దినమంతా నేను నా ఉదయం లేచి మంచిగా బ్రష్ చేసి అంటే స్నానం కూడా చేసిన తర్వాత ఇంటికాడ ఉన్నాను అనుకోండి, ఆ సెలవు రోజు నేను ఏం చేస్తున్నాను, బాగా ఫుడ్ అయితే బ్రేక్ఫాస్ట్ అంటే టిఫిన్ బాగా చేసి బెడ్ మీద పడుకొని టీవీ ఆన్ చేసుకొని క్రికెట్లు, సీరియళ్ళు, అలాగా సీరియల్ మీద దినమంతా 2 వరకు, మధ్యాహ్నం 2 వరకు, 2 గంట మళ్ళీ ఆకలేస్తుంది కదా 2 వరకు. అంటే టిఫిన్ తింటాము, మళ్ళీ 1 గంట కల్లా మనకు మళ్ళీ ఆకలేసేస్తుంది. 1 గంట వరకు బెడ్ మీద పడుకొని ఎలాగా ఆ సీరియల్ చూసుకుంటూ ఉన్నామనుకో, సమయం అంతా దేనికి ఇచ్చాము? సీరియల్కి ఇచ్చాము. అంటే నేనేం చేశాను, ఆ టీవీ అనే సీరియల్ అనే ఒక సినిమా నన్ను ఏం చేసింది, బంధింప ఉంచిందండి, కట్టివేసింది నన్ను. అర్థమవుతుందా? నన్ను కట్టివేసింది ఆ టీవీ. నన్ను ఏం చేసింది, ఆ సినిమా కానీ సీరియల్ కానీ నన్ను కట్టివేసింది. దేవుడు అంటున్నాడు, ఇదిగో ఈ సినిమా, ఈ సీరియల్ నిన్ను కట్టివేసింది కదా, దాన్ని విప్పు, నా సన్నిధికి వెళ్ళు, మోకరించు, లేకపోతే బైబిల్ చదువుకో, వాక్యం విను. అప్పుడేం చేసినాడు, అప్పుడు ఏం చేసినా వాడుగా అవుతావు. ఆ కట్లను, టీవీ అనే సీరియల్ అనే ఆ కట్లను నువ్వు విప్పి తెంపి నన్ను సమయం ఇచ్చినప్పుడు, నాకు సమయం ఇచ్చినప్పుడు నువ్వేమవుతావు, విడిపింపబడతావు. అర్థమవుతుందండి? అదే కదా నేను ఏర్పరచుకున్న ఉపవాసము. అర్థమవుతుందండి? ఉదాహరణకి మనకు ఉదయమే 6:30కి మనకి ప్రారంభం అవుతుందండి. ఏంటిది? ఇది మనకి ఉదయం మార్నింగ్ సర్వీసు 6:30 to 8 వరకు మనం నడుస్తుంటుంది కదా. ఈ ఉదయం 6:30 నుండి 8 గంటల వరకు నడుస్తుంటుంది. కొంతమంది ధర్మరాజు భాయ్ గారిని కానీ ఫోన్ చేస్తుంటాము, వారు ఫోను లిఫ్ట్ చేయరు, ఫోన్ రిసీవ్ చేయరు. ఏం చేస్తున్నారు? పడుకుంటున్నారు. అంటే ఏం చేస్తుందండి, ఈ నిద్రి అనే తనము వారిని ఏం చేసింది, కట్టిపడేసింది. నేను ధర్మరాజు భాయ్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా నేను ఎత్తట్లేదంటే దాని అర్థం ఏంటి? నిద్రి, ఈ సోమరతనము అంటే ఈ నిద్ర నన్ను ఏం చేసింది, కట్టిపడిసింది. ఎక్కడికి వెళ్ళనివ్వకుండా, దేవుని సన్నిధికి వెళ్ళనివ్వకుండా, దేవుని వాక్యము విననివ్వకుండా
దేవుని సముఖంలో, దేవుని సన్నిధిలో నా సమయం, మొదటి సమయం ఇవ్వనివ్వకుండా ఈ నిద్రని నన్ను ఏం చేసింది? కట్టిపడేసింది. అప్పుడు నేనేం చేయాలి? తెంపాలి. వీటిని తెంపి విప్పి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు అప్పుడు దేవుడు ఏమంటాడంటే, తండ్రి అయినా దేవుడు ఏమంటాడంటే, ఇదే కదా నాకు నచ్చిన నేను ఏర్పరచుకున్న ఉపవాసము. మాట్లాడుతున్నారు అమ్మ ఎవరో మాట్లాడుతున్నారు. మీకు కొంచెమైనా భయం లేదు? కొంచెం అంటే కొంచెం భయం లేదు. ఓకే, మంచిది. కేంద్రం నుంచి మాటలు వస్తున్నాయి, కట్ చేస్తాను. సరే, మనకి గుంపు అవసరం లేదండి. మనకు గుంపు అవసరం లేదు. ఎవరైతే దేవుని వాక్యం శ్రద్ధగా వింటారో, దేవుని వాక్యం పట్ల లక్ష్యం ఉంచుతారో వారిని మనము దేవుని సన్నిధిలో మరి బలపరుద్దాం. దేవుని సన్నిధి అంటే, దేవుని ప్రేమ అంటే భయం లేని వారికి మనం ఎంత చెప్పినా వినరండి. వేస్ట్ అండి, మన సమయం వ్యర్థం. ఓకే, అయితే చాలామంది ఏం చేస్తున్నారండి, దేవుని సన్నిధి వెళ్ళనివ్వకుండా ఈ నిద్ర అనేది ఎప్పుడైతే కట్టులతో మంచంతో పాటు మనకి ఆ యొక్క పరుపుతో పాటు మనకి ఏం చేసిందండి, ఈ నిద్ర, ఈ బిల్ స్పిరిట్లో బట్టే దురాత్మ మనకేం చేసింది, మనకు బాగా వాడుకుంటూ ఈ శరీరం మనకు ఈ శరీరం ఏం చేస్తుంది, కొంచెం పడుకుంది. ఈ శరీరం ఏం చేస్తుంది, మనకి పడుకో, ఏం లేదులా, నిన్నంతా అలసిపోయావు, పడుకో. ఈ శరీరం మనకు అలాగే చెప్తుండదండి. ఈ శరీరము మాట విన్నామా నరకం పోతామండి. ఈ శరీరముకు బాగా సుఖము అనుభవించడానికి ఇచ్చామా మోసపోతామండి, మనం మోసపోతాం. కనుక ఈ శరీరం అస్సలకి మనం ఏం చేయాలి, మాట వినొద్దు. శరీరం మాట వింటే శరీరం ఏం చేస్తుంది, బాగా తిను, బాగా పడుకో, నీ శరీరం నువ్వు చూసుకో అని అంటుంటుందండి. దేవుని సన్నిధికి వెళ్ళడం అవసరమా? లేకపోతే ఈ మీటింగ్ ఉంది, గృహ కొడుకు ఉంది, అక్కడికి వెళ్తే నాకేం దొరుకుతుంది? శరీరం ఏం చెప్తుంది, శరీరం మనకేం చెప్తుంది? గృహ కొడుకు ఉంది, గోపాల్పూర్ వెళ్ళాలా, అది కూడా 100 రూపాయలు ఖర్చు పెట్టుకుని వెళ్ళాలా, ఆటోకి వెళ్ళి రావడం 100 రూపాయలు ఖర్చు అవుతుంది, అంత డబ్బులు ఖర్చు నేను వెళ్ళాలా, అవసరమా? ఈ శరీరం అలాగే చెప్తుందండి. శరీరం అలాగే చెప్తుంది. లాభం ఇక్కడ నీకు ఏం చెప్తుంది శరీరము, నీకు అక్కడ లాభం ఏముంది, ఖర్చు పెడతావు, తర్వాత పనిలో సెలవు తీసుకోవాలి, 2 పక్కలు ఆలోచిస్తే నీకే కదా లాసు. శరీరము ఇలా చెప్తుంటుందండి. అప్పుడు నేను చేయాలి, ఆ దుర్మార్గుడు అలాంటి ఆలోచనతో నీకు కట్టి వేశాడు కదా, ఆ దుర్మార్గుడు కట్టిన ఆ కట్లను తెంపాలి. నువ్వు అప్పుడు ఏమనాలి, రే దుర్మార్గుడా, దుష్టుడా, ఇలాంటి ఆలోచన ఇచ్చిన వాడా, నీ ఈ పని కన్నా, నా డబ్బు కన్నా నా దేవుని సన్నిధి మిన్నా, నా దేవుడి సన్నిధి గొప్పది, నా దేవుని సన్నిధికి వెళ్ళటము నా భాగ్యము అని అనినప్పుడు దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసంలో నువ్వేం చేస్తున్నావు, పాలు భాగం అయ్యి దేవునికి నచ్చే ఉపవాసం చేసి దేవుని మనసును నువ్వు గెలుచుకుంటున్నావు. అర్థమవుతుందండి? ఉపవాసం అంటే ఏంటది మీకు అర్థమవుతుందా? దేవునికి మహిమ కలుగాక. దేవుడికి నచ్చే ఉపవాసం మాత్రమే మనం ఉందామండి. డబ్బులు కాదు మనకి మన పరలోకం ఇచ్చేది, ఈ పని కాదు, ఈ గొడ్డి చాకరీ కాదండి. ఎవడో కొన్ని డబ్బులు ఇచ్చేసి 12 గంటలు పని చేయించుకుంటూ నెలంతా వాడి స్వాధీనం ఉంచుకుంటూ, ఆమె వానర్ లేడీసే కానీ జెంట్సే కానీ నెలంతా వాళ్ళ బానిసత్వంలో ఉంటూ దేవుని సన్నిధిని మనం ఏమవుతున్నాం, దూరం అవుతున్నాం. పని చేసుకోవడం తప్పు చేసుకోవచ్చు, కానీ గుర్తుపెట్టుకోండి, మీరు ఎంతైతే ఆ పని పట్ల శ్రద్ధ కలిగి ఉన్నారో దేవుడు సన్నిధి విషయంలో, దేవుని వాక్య విషయంలో, దేవుని ప్రార్థన విషయంలో కూడా అంతే మీరు శ్రద్ధ చూపండి.
మాట్లాడకండి అమ్మ. చంద్రమ్మ గారు మీరే, నేను కట్ చేశాను. ఇంకా రెండోసారి మాట్లాడితే మరి ఫోన్ కట్ చేయడం జరుగుతుంది. ఓకే అమ్మా, ఓకే అమ్మా, సరే సైలెంట్గా ఉండండి. మనము దేవుని సన్నిధిలో ఏముండాలండి? ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉండాలని ఆలోచనతో కలిగి ఉండాలి. పని చేయకుండా మనము పనిని చేయని వాడు భోజనానికి పాత్రుడు కాదు. అర్థం కాదు. మనం అండి పనికి వెళ్ళక దేవుడు నువ్వు పనికి వెళ్ళక నువ్వు సమయం మొత్తం గడిపని చెప్పట్లేదండి. నువ్వు పనులు చేసుకో, కానీ దేవుడికి ఇచ్చిన సమయము, దేవునికి ఇచ్చిన ఆ యొక్క సమయం మనం దేవునికి ఇచ్చేయాలి. ఇలాగా మనము అనేక ఈ నిద్ర విషయంలో కానీ, ఈ టీవీ సీరియల్ విషయంలో కానీ మనం ఏం చేయాలి? వాటిని మనం విరగ్గొట్టాలి, తెంపాలి, మనము విడిపించుకోవాలి. వాటి నుండి మనం పరీక్షించుకోవాలి. నేను ఏ విషయంలో బలహీనంగా ఉన్నానో అది మనం పరీక్షించుకుందాం. మనమే పరీక్షించుకున్నప్పుడు ఒక్క నిమిషం ఉండే, కట్ అయిపోయింది లైను. లైన్లో ఉన్నా. ఓకే సరే, అందరు లైన్లో ఉన్నారు కదా? ఓకే సరే, మంచిది. ఓకే, మరి కొన్ని విందాం. కీర్తన గ్రంథము, కీర్తన 102 20-21 చదువుకుందాం. కీర్తన 102 20-21. ఓకే. చెరసాలలో ఉన్న వారి మూలుగలను వినుటకును, చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన అశుద్ధ ఆలయము నుండి వంగి చూచిననియు, ఆకాశం నుండి భూమిని సృష్టించిననియు. ఓకే, మంచి. ఉన్న వారి మూల్ఖులను వినుటయు, చావునకు విధింపబడిన వారిని విడిచుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయం నుండి వంగి చూచిననియు, ఆకాశం నుండి భూమికి దృష్టి చేసిననియు వచ్చితరము తెలుసుకున్నట్లు ఇది వ్రాయబడవలెను. ఓకే, ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే చెరసాలలో ఉన్నవారు ఎవరు? విధింపబడిన వారు ఎవరు బంధింపబడుతున్నారు. దేని చేత బంధింపబడుతున్నారు? ఇలాంటి దేవుని సన్నిధికి సమయం ఇవ్వక, దేవునికి ఇచ్చే సమయం మనము ఏం చేస్తున్నాము? పడుకోవడం ద్వారా ఆ దుర్మార్గుకి మనము ఆ కట్లను తెంపలేక మనం అలాగా బంధింపబడితే చెరసాలలో ఉంటున్నాం. మనము ఈ చెరసాలలో ఉంటే మనం ఏమవుతుంది? మరణానికి చివరికి గురవుతాం. అయ్యో అదేలాగా నేను యేసుప్రభువుని నమ్ముకున్నాను కదా, అదేలాగా నేను నరకంకి వెళ్ళిపోవడం జరుగుతుంది అంటే, యేసుప్రభువుని నమ్ముకొని మాత్రాన నువ్వు పరలోకం వెళ్ళిపోతావా? యేసుప్రభువుని నమ్ముకొని మాత్రాన నేను పరలోకంకి వెళ్ళిపోతానా? విశ్వాసంతో పాటు క్రియ కూడా ఉండాలని మనకు తెలియదా? విశ్వాసం నమ్ముచున్నావు, నమ్ముట మంచిదే. యేసు ప్రభు దేవుడు అనేది నమ్ముట మంచిది, కానీ నమ్ముట మాత్రం మనం పరలోకం వెళ్ళిపోతామా? క్రియలు ఉండద్దా? క్రియలు దేవుడు చెప్పే రీతిగా మనం బ్రతుకున్నప్పుడు క్రియమూలంగా అప్పుడు మనం పరలోకం వెళ్ళగలం. ఈ చెరసాలలో ఉన్న వారికి ఆ మూలుగులను వినుటయు, చావునకు విధింపబడిన వారిని విడిపించుటయు ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధము నుండి వంగి చూచుననియు వంగి చూచుచున్నాడు.
మనం ఏం చేస్తున్నాం? ఆయన చూసినప్పుడు మనం ఏం చేస్తున్నాం? పడుకున్నాం. ఆయన మనము ఆ చెరసాలలో బంధింపబడిన వారుగా మనం బంధింపబడినాము. ఆ నిద్ర అనే కట్లతో ఎవరో కట్టేశారు, మనకు ఆ దుర్మార్గులు కట్టేస్తున్నారు. ఈ శరీరం అనేది ఏం చేస్తుందండి? ఈ శరీరం మనకి పెద్ద శత్రువు. ఎప్పుడు కూడా ఈ శరీరం మాటే మనం వింటాం, ఆత్మ మాట వినం. ఆత్మ మాట వినిన వారు ఏం చేస్తారు? వేగ్రపడతారు. అయ్యో సమయం అయిపోయింది అని వేగ్రపడుతుంటారు. సమయకు ముందే కాలుకి ఎదురు చూసి దేవుడు మాటలు వినాలి, దేవుని ఆరాధించాలి అంటే మనము విడిపించబడి అనేకులకి విడిపించుటకు మనము ఏం చేయాలి? సహాయపడాలి. మన బంధువులు, మన మిత్రులు, మనకు తెలిసిన వారు ఎవరు ఉన్నా కూడా వారేమేమో ఇప్పుడు ఏమున్నారు? బంధింపబడి ఉన్నారు అండి. ఈ దుర్మార్గులు, దుష్టులు వచ్చి అండి ఈ లోకరీతిగా వారిని ఏం చేసింది? బంధింపబడి మనోరథలను బంధించి ఉన్నారు, వారి జ్ఞానాన్ని బంధించి ఉన్నారు, వారి ఆలోచనలను బంధించి ఉన్నారు. ఏది సత్యమో అది తెలియనివ్వకుండా అండి వారికి బంధింపబడి ఉన్నారు. సత్యాన్ని వెరగనివ్వకుండా చేసి ఉన్నారు దుర్మార్గులు. అప్పుడు మనం ఏం చేయాలి? ఏదైతే మనం ఇక్కడ నేర్చుకుంటున్నామో ఆ సంగతులు వెళ్ళి వారికి చెప్పి ఆ బంధింపబడిన వారిని విడిపించాలి. వాక్యం అనే ఖడ్గముతో కట్ చేయాలి ఆ తాళ్ళుని. వారు ఏ అలవాట్ల నుండి బానిస బ్రతుకుతున్నారో ఆ అలవాట్ల నుండి మనం ఏం చేయాలి? ఆ బంధకం నుంచి, ఆ కట్ల నుండి మనము వాక్యం అనే ఖడ్గంతో వారిని కట్ చేసి విడిపించాలండి. వారిని ముందు మనం విడిపించబడాలి. ఏ అలవాట్లో మనం పడిపోయి ఉన్నామో, బంధింపబడి ఉన్నామో, ఇంకా కట్టబడి ఉన్నామో, ఏ అలవాటో మనకు మనం పరీక్షించుకుంటే అర్థమవుతుందండి. నేను ఏ విషయంలో నేను కట్టబడి ఉన్నాను? మందు విషయంలో, సిగరెట్ విషయంలో, లేకపోతే ఖైనీ గుట్కా ఇదేంటిది గుడాకు అలాంటి దాంట్లో బంధింపబడి ఉన్నానా? లేకపోతే బూతులు తిట్టులో విషయంలో నేను బంధింపబడి ఉన్నానా? ఇతరులకి శపించే విషయంలో బంధింపబడి ఉన్నానా? ఇతరులకి కొట్టే విషయంలో బంధింపబడి ఉన్నానా? ఇతరులకి హింసించే విషయంలో, ఇతరులకి దూషించే విషయంలో బంధింపబడి ఉన్నానా? ఆ విషయంలో నేనేం చేసుకోవాలి? నాకు నేనే విడిపించుకోవాలి ఆ కట్లో నుండి అండి. నువ్వు ఇతరుల్ని దూషిస్తున్నావంటే ఆ మార్గు నేనేం చేశాడు? కట్టి వేస్తున్నాడు. వాటిని విడించుకో. నీవు అర్థమవుతుందా? కట్టును మనమే విడిపించుకోవాలండి. సీరియల్ అనే పిచ్చి ఉందనుకో, ఆ సీరియల్ పిచ్చి నేను ఏం చూసుకోవాలి? మనకు మనే తెంపుకోవాలి వాక్యము చేత. వాక్యముని ఎప్పుడైతే నీ వాక్యం నీ గుర్తొస్తుందో, అయ్యో దేవుడు నాతో మాట్లాడాడు, దుర్మార్గులు కట్టిన కట్టుల నుండి మీరు విడిపించండి, దుర్మార్గులు కట్టిన కట్లను వెప్పండి అన్నప్పుడు అప్పుడే నీకు ఆ వాక్యం గుర్తు రావాలి. అయ్యో ఇదిగో టీబీ అనే ఈ కట్టులు నన్ను కట్టివేసింది, నన్ను బంధించున్నదే టీబీ, ఈ సీరియల్లను కట్టివేసింది. నన్ను ఏం చేయాలి? ఇప్పుడు ఈ సీరియల్ నుండి నేను విడిపించబడాలి అని నీవే తెంపుకో. ఆ కట్లను విప్పుకో. నువ్వు కట్ చేసే వాక్యం అనే ఆ యొక్క ఖడ్గంతో ఆ తెంపులను, ఆ తాళ్ళను నువ్వు కట్ చేయి. అదే దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం. ఓకే, మరికొన్ని చూద్దాం. ఇర్మియా 21వ అధ్యాయము 12వ వచనం. ఇర్మియా 21వ అధ్యాయము 12వ వచనం. ఇర్మియా చూస్తున్నారా? యెహోవా ఇలాగ కలుగుతున్నాడు, అనుదినము న్యాయముగా తీర్పు తీర్చుడి. నీ చేతుల నుండి విడిపించుడి. అలాగే చేయని వల్ల నీ దృష్టి క్రియలను బట్టి నా క్రోధము అగ్ని వలె బయలు వెడాలి. ఎవడును
ఆర్త లేకుండా మిమ్మల్ని సహించున్నాను. ఇక్కడ మనం చూస్తున్నాం యెహోవా ఇలాగా సెలవిస్తున్నాడు. దేవుడు ఇలాగా మాట్లాడుచున్నాడు. దేవుడు మనతో ఇలాగా మాట్లాడుచున్నాడు. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. అనుదినము న్యాయముగా తీర్పు తీర్చుడి. అంటే న్యాయం మనము తప్పిపోకూడదు. అన్యాయం చేస్తున్నామంటే ఈ అన్యాయం అనేది మనకేం చేస్తుంది? అన్యాయం అనే దుర్మార్గుడు మనకని కట్టివేస్తున్నారు. అందుకు న్యాయంగా బ్రతకాలి, న్యాయమైన తీర్పు తీర్చాలి. ఈయనకొకలాగా, ఆయనకొకలాగా, ఈమెకొకలాగా మనం పెట్టుకోవాలి. న్యాయముగా తీర్పు తీర్చాలి. ఏది న్యాయమో అదే న్యాయంగా మనం నడుచుకోవాలి. న్యాయంగా నడుచుకుంటూ న్యాయమైన తీర్పు తీర్చాలి. ఒకలా అలా చేయట్లేదంటే అప్పుడేమైనా మనం బంధింపబడి ఉన్నాము, కట్టబడి ఉన్నాము. ఎవరో మనకి అలాగ చేయనివ్వకుండా కట్టివేస్తున్నారు. ఆ దుర్మార్గులు ఎవరో మనం తెలుసుకుంటూ వాటిని విప్పి తండ్రైన దేవుడు చెప్పిన రీతిగా న్యాయముగా నడుచుకుందాం. అది దేవుడికి నచ్చే ఉపవాసం. దోచుకొనబడిన వానిని బాధపెట్టు చేతుల నుండి విడిపించుడి. అంటే ఎవరైతే బాధపడుతున్నారో వారిని విడిపించేటకు మనము సహాయపడాలి. ఎవరైతే కష్టంలో ఉన్నారో వారు కొంచెమైనా మన తరపు నుంచి ఓదార్పు మాటలు మనము వినిపించి వారికి సహాయం చేయాలి. మన చేతిని ఎంతవరకు వద్దో మనము అంతవరకు వారికి సహాయపడాలండి. విడిపించుడి. ఇలాగా చేయని ఎడల మీ దృష్టి క్రియలను బట్టి నా క్రోధము అగ్ని వలె బయలువెళ్ళాం. అంటే అలా చేయకపోతే ఏమవుద్దండి? మనము దేవుడు చెప్తున్నాడు ఏంటంటే మీరు న్యాయంగా బ్రతకండి, న్యాయంగా ఉండండి. అంటే ఎవరైతే బంధింపబడినారో ఆ బంధింపబడిన వారిని విడిపించండి. మనం చేసే ఇప్పుడు భూమి మీద పని ఏంటిదండి? మనము నీతి మార్గంలో నడుచుకుంటూ ఇతరులను కూడా అదే నీతి మార్గంలో నడిపించేటకు మనము ప్రయాసపడాలి, పని చేయాలి. అర్థమవుతుందండి? పని చేయాలి. అలాగ చేయకపోతే మనకు మనమే బంధింపబడి ఉన్నాము, ఇంకా మనము విడిపించుకోలేదు అని గుర్తుపెట్టుకోవాలండి. దేవుని పని, దేవుని క్రియ మనలో కనిపించాలి. ఎప్పుడు కూడా నా కోసమే, నా కుటుంబం కోసమే నేను ఆలోచించుకున్నానంటే అంటే ఎవరో నాకు ఆ స్వార్థము అనే బంధంగముతో బంధించున్నారని తెలుసుకోండి. నేను నా కుటుంబం, ఎప్పుడు చూసింది నేను నా కుటుంబం. అయ్యా పాస్టర్ గారు, ఇదిగో మా కుటుంబం కోసము, మా కుటుంబంలో మా అక్కకో, మా అన్నయ్యకో, లేకపోతే వదినకో ఇది అది చెప్పుకుంటూ వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. వాళ్ళకి ఇది వచ్చేయాలి, వాళ్ళకి అది వచ్చేయాలి, ఇది ఉద్యోగం, ఎందుకో నా పాపలు, మంచిది, ప్రార్థన చేసుకోవడం మంచిది కాదనట్లేదు. కేవలం వారి కోసమేనా? ఈ కుటుంబం నీకు, నీ అన్న, నీ తమ్ముడు, నీ వదినే, ఇలేనా నీ కుటుంబము? మరి దేవుని కుటుంబం కోసం ఎంత ఆలోచిస్తున్నావు నువ్వు? అంటే నీ కుటుంబం పెద్దదా, దేవుని కుటుంబం పెద్దదా? ఇప్పుడు విశ్వాసగా మనం మార్పు ఉన్నాము. మనము దేవుని నమ్ముకుని మనము ఆ చీకటి బంధకం నుంచి విడిపించబడున్నాము. ఆ చీకటి సాతాను యొక్క బంధకులు ఉన్నప్పుడు మనము ఒక చిన్న కుటుంబంగా బ్రతికేవారము. ఇప్పుడు నువ్వు దేవునిలోకి వచ్చావు, విశ్వాసరాలుగా వచ్చావు, ఒక విశ్వాసుడుగా దేవుని రాజ్యంలోకి చేరి ఉన్నావు. ఇప్పుడు నీకంటూ ఒక చిన్న కుటుంబం కాదు, నీది చాలా పెద్ద కుటుంబంగా మారిపోయింది. అండి దేవుని నమ్ముకున్న బిడ్డలందరిది చాలా పెద్ద కుటుంబం అండి, చాలా పెద్ద కుటుంబం. నువ్వు పరసంబంధనుగా నువ్వు మారిపోయి ఉన్నావు. పరసంబంధం వారందరూ కూడా నీ కుటుంబం సభ్యులే, నీ సహోదరులే. వారి కోసం ఆలోచిస్తున్నావా? దేవుని పని కోసం ఆలోచిస్తున్నావా? ఎప్పుడు చూసినా మన కుటుంబం కొరకేనా? మన ఉపవాస ప్రార్థన చేసినా కూడా ఇదిగో పలానా పలానా అనుకున్నది తీరిపోవాలి, దానికోసమే ప్రార్థన పెడుతున్నాను, దానికోసం ఉపవాసం ఉంటున్నాను అని మనము స్వార్థంతో ఉపవాసం ఉంటామండి. అది కాదండి, అది కాదు. నీవు విడిపించుకో, అదే దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసము. నీకు నువ్వు విడిపించుకో. దేని చేత దేవునికి బాధింపబడుతున్నావు? నువ్వు ఏ క్రియ ద్వారా నేను ఏ క్రియ ద్వారా దేవుని బాధపరుస్తున్నాను అది నేను తెలుసుకోవాలి. నిద్రతో నేను దేవుని బాధపరుస్తున్నానా, దేవుని సన్నిధికేలుగా పడుకుంటున్నానా, అదే దేవునికి నేను బాధపరుస్తున్నాను.
ఈ సినిమా సీరియల్ అన్ని చూసుకుంటూ దేవుని సన్నిధికి నేను సమయం ఒక దొంగలించుకుంటూ ఈ సీరియల్ మీద నా సమయం అంతా వ్యర్థం చేస్తున్నానా? దేవుణ్ణి నేను బాధపరుస్తున్నాను, దేవుణ్ణి బాధపరుస్తున్నాను. దేవుని సన్నిధి ఎదుగో ఉపవాస ప్రార్థన ఉంది, లేకపోతే గృహ కొడుకు ఉంది, అక్కడికి వెళ్ళక నా స్వార్థంతో పనికి వెళ్ళిపోవడం, నా డబ్బుల సంపాదనకు వెళ్ళిపోయి దేవుని బాధపరుస్తున్నాము. దేవుడికి నచ్చే ఉపవాసం, ఆయన ఏర్పరచుకున్న ఉపవాసం ఏంటంటే నువ్వు విడిపింపబడు, నువ్వు బంధింపబడి ఉన్నావు. మనం ఆలోచించుకుందాం, దేని చేత నేను బంధింపబడి ఉన్నాను, వాటిని నేను విప్పాలి. మొబైల్ అనే బంధింపబడిలో ఉన్నాను, ఆ మొబైల్తో ఎక్కువగా సమయం చూసి దేవునికి సమయం ఇవ్వట్లేదా, అది నేను బంధింపబడి ఉన్నాను. సినిమా సీరియల్ బంధింపబడి ఉన్నానా, ఆ చూసుకుంటూ సమయం వ్యర్థం చేస్తున్నానా, నేను బంధింపబడి ఉన్నాను. పని అనుకుంటూ పని మీదే దేశం ఉంచి ఏది గృహ కొడుకు లేదు, ఇంట్లో ప్రార్థన లేదు, ఏం చేయక లోకస్తులతో లోక స్నేహితులతో తిరగడము ఇప్పుడు చూసిన వాళ్ళతో పనికిరాని మాట్లాడుకుంటూ వ్యర్థము, పనికిరాని మాటలు ముచ్చట్లు పెట్టుకోవడం కూడా వ్యర్థమండి. ఆ పనికిరాని ముచ్చట్లు ఏం దొరుకుతాయి నీకు? దినమంతా వేస్ట్ చేస్తా టైము, అది కూడా బంధింపబడి ఉన్నట్టుగా నువ్వు అంటే ఇవన్నిటి నుంచి మనము విడిపించబడాలి. అయ్యో ఇది వ్యర్థం కదా, ఈ పనికిరాని మాట్లాడుకుంటూ ద్వారా నాకు ఏం ప్రయోజనము? ఈ సమయము నేను దేవుని వాక్యం విందాను, దేవుని వాక్యం వెళ్ళి చదువుకుంటాను, లేకపోతే ప్రార్థన చేసుకుంటాను అనే మనస్తత్వం మనకి కలిగి ఉండాలి. ఓకే, ఇంకా అనేక సంగతులు ఉన్నాయి, ముందుకి ఇంకా నేర్చుకుందాం. సమయం పోయింది కనుక మనం పరీక్షించాం, దేని చేత నేను బంధింపబడి ఉన్నాను, ఆ దుర్మార్గులు నన్ను ఏ విషయంలో నాకు బంధింపబడి ఉన్నారు, వాటి నుంచి విడిపింపబడి నేను దేని సన్నిధిలో ఎక్కువగా సమయం గడుపుతా అని మనం చేసుకుంటూ అలాగే చేసిన ద్వారా దేవుడు ఏర్పాటు మనం తెలుసుకొని ఆయనకి నచ్చే ఉపవాస ప్రార్థనలో మనము చేసుకుంటే అది ఎంతో మంచిది. ఓకే, మంచిది. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా మహోన్నతుడా తండ్రి, నీకు వందనాలు. నీ వెలువైన గొప్ప సంగతులు మాకు తెలియజేస్తున్నందుకు వందనాలు తండ్రి. మేము వినేవారం కాక తండ్రి, నీ వాక్యము విని పాటించి ఆ ప్రకారం మేము బ్రతుకులు మార్చుకునేటకు సహాయపడండి. నువ్వు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నావు తండ్రి, మేమంటే నీకెంతో ఇష్టం నాన్న, ఎంతో ఇష్టం కనుక తండ్రి, నీకు ఇష్టమైన జీవితం జీవించి నీకు అనుకూలంగా బ్రతికి నిన్ను ఆనందపరిచి ఏ విషయంలో మేము బంధింపబడి ఉన్నామో తండ్రి, నేను ఏ విషయంలో బంధింపబడి ఉన్నానో ఆ విషయంలో నువ్వు విడిపింపబడతా. ఈ నిద్ర ద్వారా కానీ, సీరియల్ ద్వారా కానీ, టీవీ ద్వారా కానీ, మొబైల్ ద్వారా కానీ, లేకపోతే లోక స్నేహితుల ద్వారా కానీ దేని చేత నేను బంధింపబడి ఉన్నారో నేను ఆ బంధకును ఆ సమయము నీ సన్నిధిలో ఎక్కువగా గడుపుటకు నాకు సహాయపడమని ప్రార్థిస్తూ మమ్మల్ని అందరినూ నీ హస్తాన్ని సమర్పించుకుంటూ వాక్యము తండ్రి మా హృదయంలో పనిచేసి విత్తనం వల్లలే ప్రభు గొప్పగా నా తండ్రి వృక్ష ఫలంగా మేము జీవితాలు ప్రభు వెదుగుటకు సహాయం అనుగ్రహించి ఫలించుటకు మా జీవితంలో సహాయం అనుగ్రహించమని, శరీరం మాట వెనుక మేము ఆత్మ మాట విని ఆ ప్రకారం మేము జీవించినటకు సహాయం అనుగ్రహించమని సమస్త మహిమ ఘనత ప్రభావాన్ని నామకరిస్తూ ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. మరి తిరిగి నేను ధర్మరాజు వైకి అప్పగిస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి చెప్పలేని విషయాలు ఈ సమయంలో మనం విన్నాము, సహోదరులు చెప్తున్నారు. కొన్ని దినాలు, కొన్ని వారాలు, కొన్ని నెలలు బట్టి మనం వింటూ వస్తున్నాము ఉపాసన ప్రార్థన విషయం గురించి. నైనట్టుగా దయచేసి జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుని దాసులు మనకి బోధిస్తున్నారు. కొన్ని దినాలు బట్టి, కొన్ని వారాలు బట్టి, కొన్ని నెలలు బట్టి ఉపాసన గురించి మనం వింటున్నాం. అయితే దానికి మునుపు కొన్ని ప్రధానతలు మనం విని ఉన్నాము. యేసుక్రీస్తు గారు ఈ భూమి మీదకి వచ్చి మత్తయి సువార్త మరి 5వ అధ్యాయము, 6వ అధ్యాయం, 7వ అధ్యాయంలో ఈ 3 అధ్యాయులు 13 ప్రధానతలు ఆయన చెప్పున్నాడు ప్రజలకి. ఆ 13 ప్రధానతలో